తెలంగాణలో ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాల కదలికల్లో వేగం మందగించిందని చెప్పారు. సాధారణంగా జూన్ మొదటి వారానికల్లా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన రుతుపవనాలు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జూన్ 5వ తేదీ తర్వాతే రాష్ట్రాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నారు. సౌత్ ఇండియాను మే 25న నాడే రుతుపవనాలు తాకుతాయని భారత వాతావరణ శాఖ తొలుత అంచనా వేసినప్పటికీ మారుతున్న వాతావరణ పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జగిత్యాల, సూర్యాపేట, నిజామాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైనట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మరో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇదే స్థాయిలో ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇవాళ భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకి రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఇక పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అంచనా వేసింది వాతావరణ శాఖ.